రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గోదావరికంలోని పలు వినాయక మండపాలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక లక్ష్మీనగర్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సిపి స్వయంగా పరిశీలించారు. పోలీస్ నిబంధనలు పాటిస్తూ భక్తి భావనతో నవరాత్రి ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని పలు సూచనలు చేశారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని సూచించారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోల్డ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అన్ని ఏదైతే మా గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆల్రెడీ మండపం ఏర్పాటు చేశారు. ఒక కెమెరా ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా ఓకే ఆర్గనైజర్స్ పెట్టుకుంటామని చెప్తున్నారు. తర్వాత మండపం వెనుక ఇంకా కింద ఏ యానిమల్స్ రాకుండా లోపలికి రాకుండా కొద్దిగా బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా బ్యారికేడ్ పెట్టుకొని రాత్రిపూట బందోబస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని మండపాల్లో కూడా మేము ఇచ్చిన గైడ్లైన్స్ పాటించి జాగ్రత్తగా ప్రశాంతంగా అండ్ ఎలాంటి పాటలు కానీ, అంటే ప్రొవోకేటివ్ పాటలు కానీ, వేరే వాళ్ళ మతాలను చేసుకుంటూ వచ్చే రెచ్చగొట్టే పాటలు కానీ, స్పీచెస్ కానీ ఇవ్వకుండా ఉండాలి. అలా ఇస్తే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి. సో మేము ఇచ్చిన గైడ్లైన్స్ దైవభక్తితో ఈ ప్రతి మండపంలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అలానే ఈ 9 రోజులు చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుతున్నాము. మీ యొక్క సహకారము, మీ యొక్క అభిమానము ఆల్వేస్ వి వెల్కమ్ అండ్ ఆల్సో విల్ సపోర్ట్. అండ్ ఈ కార్యక్రమంలో సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, గోదావరికని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.